హాయ్ అండి. నేను ఆర్డర్ చేసిన 2 ఐటెమ్స్ మీకిప్పుడు చూపిస్తున్నాను. ఇవేంటంటే బ్యాక్ చైన్స్ అండి. నాకు మంచి ఆఫర్‌లో దొరికాయి ఇవి. నేను మీకు చక్కగా చూపిస్తాను. డిఫరెంట్ లెంగ్త్‌లో, డిఫరెంట్ సైజెస్‌లో దొరికాయండి. అండ్ వాటికి ఏంటంటే ఈ ప్రెస్ హుక్స్ ఉన్నాయి. మనకి ఎంత కావాలంటే అంత వాడుకోవటానికి. ఇదిగో చూడండి. ఈ సెట్‌లో నాకు ఇన్నొచ్చాయి. 8 వచ్చాయి చైన్స్. వీటికి ఏంటంటే ఇలా ప్రెస్ బ్యాక్ హుక్స్ ఇచ్చారు. చక్కగా ఉంది మెటీరియల్. ఇది గోల్డ్ పాలిష్‌తో చాలా బాగుంది. చైన్ గట్టిగా స్టడీగా ఉంది. అండ్ మీకు తెలుసు కదా ఈ ప్రెస్ హుక్స్ ఇప్పుడు గోల్డ్‌లో కూడా వస్తున్నాయి. ఈ ప్రెస్ హుక్స్ ఇచ్చారనమాట. వీటితోనేంటంటే మనము ఈ చైన్‌కి ఇలా పెట్టేసి చూడండి, దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఈ చైన్‌కి ఇలా ప్రెస్ హుక్ పెట్టేసి ఇంకొక ప్రెస్ హుక్ వెనకాల ఇంకో చైన్‌కి పెట్టడమే. ఇదిగోండి. చూసారా? చక్కగా బ్యాక్ చైన్ ఏర్పడిపోయింది. మనకు లేదు, ఈ లెంత్ సరిపోలేదనుకోండి, ఇంకొకటి అటాచ్ చేసుకోవచ్చు. అలాగనమాట. నేను మీకు ఆహ్, అర్థమవుతుందనే అనుకుంటాను. దీని ఉపయోగం ఏంటో. చాలా చక్కని ఐటెమ్ అండి. ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంది. నేను మీషోలో తీసుకున్నాను. బ్యాక్ చైన్స్ విత్ హుక్స్ అనంటే దొరుకుతుంది. నేను లింక్ కూడా ఇస్తాను. ఎవరికైనా ఉపయోగపడుతుందని నా ఉద్దేశ్యం. బాగున్నాయి కదండీ ఇది. చక్కగా ఇన్ని వచ్చాయి నాకొక సెట్‌లో. పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ కాదండి. నాకు గుర్తులేదు. నేను మీకు లింక్ ఇస్తాను. తీసుకోండి చక్కగా. ఎంత లెంత్ కావాలంటే అంత మనము అటాచ్ చేసుకోవచ్చు. ఇలా హుక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది సరిపోలేదనుకోండి. ఇప్పుడు నా మెడ కొంచెం నా మెడ కొంచెం వెడల్పు ఉంది. సరిపోలేదనుకోండి. దీనికి అటాచ్‌గా ఇంకొక చైన్ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడికిక్కడ బ్యాక్ సైడే ఉంటుంది కాబట్టి కనబడదు. అలా చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు. బావుంది కదా ఈ ఐడియా. ఇవి కాకుండా నేను ఇంకొక ఐటెమ్ కూడా ఆర్డర్ చేశాను. అంటే నాకు వీటి కోసం బ్యాక్ చైన్స్ అని వెతుకుతుంటే ఇంకొక ఐటెమ్ దొరికిందండి. ఇది మనం మామూలుగా బీడ్స్ అవి కట్టించుకుంటాం కదా! అప్పుడు మనకు ఎనకాల బీడ్స్ కట్టిన తర్వాత వెనకాల బ్యాక్ చైన్ యూజువల్లీ మనం ఏ షాప్‌లో అయితే బీడ్స్ కట్టిస్తామో వాళ్ళే బ్యాక్ హుక్ కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇది మంచి క్వాలిటీగా చాలా బావుంది. ఇదిగోండి గోల్డ్ ఫినిష్‌తో ఎంత బావుందో చూడండి. ఇదిగోండి. మనం ఇంట్లో కట్టుకున్న ఇలా ఉందనమాట. ఈ కొసకి, ఆ కొసకి మనం అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఇలా మనకు కావాల్సిన సైజ్‌కి ప్రెస్ హుక్స్ పెట్టుకోవచ్చు. ఇవి 2 వచ్చాయి. నేను వీటి లింక్స్ అన్నీ ఇస్తాను. మీకు అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఎందుకునంటే నేను ఇందాక చెప్పినట్టు సేఫ్టీ పిన్ లాగా చిన్నదే కదా అని తీసి పారేయడం కాదు. ఇలాంటి చిన్న చిన్న వస్తువులే మనకి చాలా ఉపయోగపడతాయి. ఆహ్, ఒక్కొక్కసారి లైఫ్ సేవర్స్ అని కూడా చెప్పొచ్చు. సో, ఈ నెక్లెస్ చూడండి, నాకు బ్యాక్ చైన్ లేదు. ఇప్పుడు దీనికి అటాచ్ చేశాను. పెట్టుకొని చూపిస్తా. ఈ లెంత్ సరిపోలేదనుకోండి, ఇంకొక చిన్న సైజ్‌ది మనం అటాచ్ చేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు ఇది పెట్టుకుందామని ట్రై చేశాను. కానీ నాకు సరిపోవట్లేదు. అంటే మన మెడ థిక్‌నెస్‌ని బట్టిచ్చి సరిపోదు కదా! సో, నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు దీనికి ఈ లాస్ట్ సైజ్ ఉంది కదండీ! చిన్న సైజు అదొకటి అటాచ్ చేస్తున్నా. ఇలా. ఇప్పుడు లెంత్ పెరిగింది చూడండి. ఇప్పుడు పెట్టుకొని చూద్దాం. ఇదిగోండి. చక్కగా ఒక ఒకటి ఈ సైజ్‌ది పెట్టాను. కొంచెం టైట్ ఎక్కువుందనేసి ఇంకొక చిన్న సైజ్ లాస్ట్ సైజ్ అటాచ్ చేస్తే సరిగ్గా వచ్చింది చూడండి. ఇలా మనకేదైనా బ్యాక్ చైన్ లేని వాటికైనా, లేదు లెంత్ పెంచుకోవాలి, చైన్‌ని పొడవు చేసుకోవాలి, ఆల్రెడీ హుక్స్ ఉన్న వాటిని కూడా ఇంకొంచెం లెంత్ పెంచాలి అనంటే ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. అవసరమైన వాళ్ళు చక్కగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోండి. బాగున్నాయి కదా!